ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరిచి ఉన్నాం. ఇప్పుడు దేవుని పరిశుద్ధ వాక్కులు వినేటువంటి సమయం. చదవండి లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చదవబడిన లేఖన భాగంలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవుణ్ణి ప్రార్థించుకునే మనకు దేవుడు చెబుతున్నటువంటి ఒక విలువైన ఘనమైనటువంటి మాటను నేను ఇక్కడ చదివి వినిపిస్తున్నాను. దేవుడు సంతోషముతో యెహోవాను సేవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు దుఃఖముఖులై ఉండకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఐహిక విచారము కలిగి ఉండకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చి విమోచించబడిన వారందరూ దేవుని కృపచేత నడిపించబడుచున్న దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి ఒక రాజు యెహోవా మందసమును తీసుకొని యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. యెరూషలేముకు వస్తూ ఉన్న పరిస్థితులలో ఆనందంగా, సంతోషంగా, ఆర్భాటముగా పాటలు పాడుతూ, ఆనంద గీతాలు పాడుతూ సంతోషంగా తీసుకొని వస్తూ ఉన్నారు. మాట ద్వితీయోపదేశ కాండము 1వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 8వ వాక్యంలో ఉంటుంది. దావీదును ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించు. చూడండి, పూర్ణ బలముతో, సంతోషముతో వారు దేవుని నిబంధన మందసం ముందర ఆనంద కీర్తనలు పాడుకుంటూ సంతోషంగా నాట్యమాడుతున్నాడు. దావీదైతే నాట్యమాడుతున్నాడు దేవుని నిబంధన మందసము, దేవుని సముఖములో. కారణం ఏంటయ్యా అంటే, ఆయన రాజు, ఎన్నో రకాల బాధ్యతలు, ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. అయినా అవన్నీ ఆయన ఆలోచించట్లేదు. రాజ్యం అంటే శత్రువైన కుటుంబాల్లో పరిస్థితులు, రకరకాల సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ అవన్నీ ఆయన లక్ష్య పెట్టుకోవట్లేదు.
అవన్నీ ఆయన లక్ష్యం పెట్టుకోవట్లేదు. నా దేవుని సముఖములో నా దేవుడు నిలబడే సమాధానము, నా దేవుడు నిలిచిన ఈ ప్రదేశములో నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను, పరవశిస్తాను. ఆనంద గానములతో దేవుణ్ణి ఆరాధిస్తాను, పరవశించిపోతున్నాడు. కారణం దేవుడు చెప్తున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి. ఉత్సాహము, సంతోషము, ఆనందము, ఎప్పుడు నిత్య సంతోషము వారి తలలపై ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి దేవుని చేత నడిపించబడేటువంటి దేవుని బిడ్డలకు దేవుడు చెప్తున్న మాట, నిత్య సంతోషం వారి తలలపైన ఉంటుంది. కారణం ఏంటయ్యా అంటే దేవుడు ఆనందింపచేసే దేవుడు, సంతోషం. ఎప్పుడు దిగులుతో, ఐహిక విచారముతో, రకరకాల బాధలతో, ఇష్టానుసారమైనట్టుగా ఏదేదో ఆలోచన చేసి దిగులు పడి జీవితాన్ని ఏదో ఆలోచనలో నాశన స్థితిలోనికి తీసుకుని వచ్చేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సంతోషంగా ఉండండి. విమోచించబడ్డారు, దేవుని కృపచేత రక్షించబడ్డారు, దేవుని చేత నడిపించబడుతున్న మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది. చదవండి ఆ మాట. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యంలో ఉంటుంది. చదవండి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి. దేవుని రాజ్యం ఏమై ఉందయ్యా అంటే, మొదటిగా నీతి, రెండవది సమాధానము, మూడవదిగా పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. ఆనందాన్ని దేవుడు చెప్తున్నాడు. మీరు దుఃఖముఖులై ఉండకుడి, ఐహిక విచారము కలిగి ఉండకుడి. నిత్య సంతోషం మీ తలలపైన ఉంటుంది. అది ఎక్కడ? దేవుని నివాసమైనటువంటి నూతన యెరూషలేము పట్టణములో అది నిత్య సంతోషం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సంతోషముగా జీవించాలి. మీరు ఆలోచించటం వలన, మీరు ఏదో ఆలోచన చేసినందువలన ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే ఒక వెంట్రుక తెలుపైన చేయలేము, ఒక వెంట్రుక నలుపైన కూడా మనం చేయలేము. ఆలోచన ద్వారా దేవుని చిత్తం ఏదో అది సంపూర్ణంగా తెలుసుకొని దానికి లోబడినట్లయితే దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వాదకర మార్గాలలో నడిపిస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. ఆయన ఆనందముతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు సంతోషించండి, మీరు సంతోషించండి. ఆ సంతోషంలో పాలువారగే దాని కొరకు మీరు ప్రయత్నం చేయండి. ఐహిక విచారము కలిగి, లేకపోతే ఏదేదో తలంపులు, ఏదేదో ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే మీరు దేవుని నీతిని నెరవేర్చిన వారు కాదు. ఒక ఆయన వచ్చారు, యేసు ప్రభుల వారు సశరీరుడిగా ఈ లోకంలో తిరిగేటప్పుడు ఒక ఆయన వచ్చేది, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నేను నిన్ను వెంబడిస్తాను. ఎందుకు వెంబడించడానికి వచ్చాడు తెలుసా? పాపాలు ఒప్పుకొని, పాపాలు క్షమించబడి నిత్యముగా దేవుని నివాసానికి సిద్ధపడేదానికి రాలేదు ఆయన. బరబ్బా స్నేహితుడు, నువ్వు వచ్చి మాలో కలువు, మన రాజ్యం స్థాపిద్దామంటే కత్తికి కరుణకు పొత్తు కుదరదయ్యా అని దేవుడు చెప్పాడు యేసు ప్రభుల వారు. ఆ మాటకు బరబ్బా వెళ్ళిపోతామంటే యూదా ఇస్కరియోతు తిరిగి వస్తున్నాడు. ఏంటయ్యా అంటే, నీవు రాజ్య స్థాపన చేస్తామని నమ్మకం నాకు కలుగుతుంది,
నువ్వు రాజ్య స్థాపన చేస్తావు, నేను నీకు శిష్యుడిగా ఉంటాను. నువ్వు రాజు అయినప్పుడు, రాజ్య స్థాపన చేసినప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను. రాజ్య స్థాపన అనుభవం వచ్చేటప్పుడు చూడండి, ఈయన కోరికేమో రాజ్య స్థాపన. ఎవరి కోరిక? యూదా కోరిక. యేసయ్య అంటాడు, బాబు నా రాజ్యం ఇది కాదు, నా ప్రజలు వీళ్ళు కాదు, నా రాజ్యము వేరు, అది నిత్యము యుగ యుగములు నిలిచే రాజ్యము, ప్రేమ కుమారుని రాజ్యము, శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యము వేరు, ఆ నిర్ణయం వేరు, అది యుగ యుగములు నిలిచే రాజ్యము. ఈ తుచ్చమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి మోసకరమైన ఈ జీవితాలతో ఉన్నటువంటి ఈ రాజ్యము కాదు. కానీ ఈయన అనుకుంటాడు, యోధా ఈ రాజ్యము ఈయన స్థాపిస్తాడు, ఈయన స్థాపిస్తే నేను అధికారం చెలాయిస్తాను. అందుకు వచ్చాడు ఆయన యేసయ్య దగ్గరికి. వచ్చి ఎన్నోసార్లు నువ్వు యూదుల రాజు అని కిరీటం పెట్టబోతుంటాడు. యేసయ్య ఆపుతాడు, ఆజ్ఞాయన నువ్వు ఆగు, తొందరపడబాక అని. కానీ యూదాకు ఎప్పుడు ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు ఈయన యూదుల రాజు అవుతాడు, నేను ఎప్పుడు అధికారం చెలాయిస్తాను అని. గమనించండి, పాప క్షమాపణ నిమిత్తం వచ్చిన వాడు కాదు యూదా. ఈయన ఏదో రాజు అయిపోతాడు, మన ఆశలు నెరవేరిపోతాయి అని వచ్చి ఆలోచన చేసి లాస్ట్కి ఏం నిర్ణయించుకున్నాడో తెలుసా? వ్యర్థమైన ఆలోచన వల్ల చెప్తున్నాను. ఇక ఎలాగైనా రాజు అయ్యేది లేదు, నా ఆశలు నెరవేరేది లేదు, ఈయన నమ్మి పడేస్తే కొంత డబ్బు అయినా వస్తే ఆ డబ్బుతో నేనేదో సాధించవచ్చు. చూడండి, ఆలోచన వలన కలిగేటువంటి కీడు చెప్తున్నాను. వ్యర్థమైన ఆలోచనలు. యేసయ్యతో ఉన్నాడు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నాడు, మహత్కార్యాలు చూస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతుంటే చూస్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే చూస్తున్నాడు. అన్ని అద్భుతాలు చూస్తూ ఉండి కూడా అమ్మేదానికి ప్రయత్నం. ఎందుకంటే ఇతను పాపక్షమాపణ నిమిత్తం వచ్చిన వాడు కాదు, దేవునిలో ఉన్న సంతోషాన్ని గుర్తెరిగి దేవునితో ఆనందించి ఆయన సన్నిధానమునకు వెళ్ళాలన్న ఆశ కలిగిన వ్యక్తి కాదు. మందిరానికి ఈరోజు ఎంతో మంది వెళ్తా ఉన్నారు. ఏ విధంగా వెళ్తున్నారు తెలుసా? భక్తితో దేవుణ్ణి ప్రార్థించి ఆయన కృప పొందాలని కొంతమంది వెళ్తుంటే, కొంతమంది రకరకాల ఆలోచనలతో వెళ్ళే వాళ్ళు లేకపోలేదు దేవుని మందిరానికి. కొంతమంది ఉంటారు పాటి మొక్కపోతే అలిగే వాళ్ళు పాటలు పాడేదానికి వెళ్తారు. కొంతమంది ఉంటారు పెద్ద ప్రసంగం చేసేటట్టుగా నేను దేవుని మాటలు చెప్పేదానికి ఆశపడి చెప్తారు, వాళ్ళకి ఇచ్చే సంతోషం నేతనబడి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు, దేవుని గణపరచేదానికి వెళ్ళే వాళ్లకు ఇవన్నీ ఉండకూడదు. కానీ వీళ్ళు కొంతమందికి పాటిస్తే సంతోషపడతారు, కొంతమందికి వాక్యం ఇస్తే సంతోషపడతారు, కొంతమందికి అధికారం ఇస్తే సంతోషపడతారు. రకరకాల ఆలోచనలతో దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీకు రకరకాల ఆలోచనలు వద్దు, దేవుని సన్నిధిలో ఆనందించేదానికి మీరు వెళ్ళండి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆ సంతోషం కొరకు వెళ్ళండి. ఆ నిత్య సంతోషం మీ తలలపై నిలవాలని వెళ్ళండి. మీరు ఆనందించండి. మరలా చెప్తున్నాను, పౌలు గారు అంటే ఆనందంలో కొనసాగాలి, సంతోషంలో కొనసాగాలి. ఆ ఆనందము మనము పొందుకుంటే, ఆ సంతోషం మనలో ఉంటే ఎలాంటి క్రియలు మన ద్వారా జరుగుతాయో ఆనందాన్ని పొందుకున్న వాళ్ళు చెప్తున్న సాక్ష్యాన్ని మనం విందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. మీ ఎడల నేను బహుధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం కలుగుతుంది.
నిండుకొని ఉన్నాను. మా శ్రమ ఎంతటికి అత్యధికమైన ఆనందముతో, మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. చాలు. కారణం ఏంటయ్యా అంటే, మేము మా కొరకు జీవించట్లేదు, దేవుని కొరకు జీవిస్తున్నాము, దేవుని ప్రజల కొరకు జీవిస్తున్నాము. దేవుని ప్రజలకు మేము వాక్యము చెప్పేదానికి, లేకపోతే దేవుని ప్రజలను దేవుని వైపు మళ్లించేదానికి, దేవుని సేవలో మేము కష్టపడుతున్నాము. అందుకు మేము సంతోషిస్తున్నాం, మేము ఆనందిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో ఆనందించండి అని. పౌలు గారు అంటున్నాడు, మేము ఆనందిస్తున్నాము. దేనిగా ఆనందిస్తున్నామో తెలుసా? దేవుని సన్నిధములో మిమ్మల్ని నిలబెట్టినందుకే మేము ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాము. చూడండి, మా ఆనందం అధికమవుతుంది. మిమ్మల్ని దేవుని ఎదుట మచ్చ ముడత డాగు లేని పరిశుద్ధులుగా నిలబెట్టే దాని కొరకై మేము పడుతున్న ఈ ప్రయాస మాకు ఆనందం కలిగిస్తుంది. కానీ ఆ పౌలు గారికి ఆనందం ఎక్కడ ఉన్నట్టుగా లేదు. బాధలు, నిందలు, అవమానాలు ఎన్నో ఎన్నో అనుభవిస్తూ, కానీ ఆనందం కలుగుతుంది, మహానందము కలుగుతుంది అంటాడు. ఆ ఆనందంలో ఉన్నటువంటి విషయాలను మనము తెలుసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 10వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యము, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. మీరే నన్ను బలవంతము చేసిరి. చాలు. నాకున్న నిందలు, బాధలు, అవమానం ఏదైనా కానీ దాంట్లో నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను పడేది నా దేవుని కొరకు. నేను అనుభవించే ఈ బాధలు నాకు సంతోషం. యేసయ్య అంటాడు ఒకసారి, శిలువ శ్రమలు మరణాన్ని అనుభవిస్తూ, ఆయన గురించి పౌలు గారు చెప్తాడు, ఆయన ఆనందపడుతున్నాడంట. ఎందుకయ్యా యేసయ్య శిలువ శ్రమలు అనుభవిస్తూ ఆనందపడుతున్నాడంటే, నా తండ్రి చిత్తాన్ని నేను సంపూర్ణముగా నెరవేరుస్తున్నాను కనుక నాకు ఆనందం అంటున్నాడు యేసు ప్రభు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. కొడుతున్నారా కొట్టండి, కొరడాలతో కొడుతున్నారా కొట్టండి, చంపేయండి, ఏదైనా చేయండి, నా తండ్రి నా యందు ఆనందిస్తాడు అని బాప్తిస్మం పొంది ఒడ్డుకొస్తానే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అదే శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, నేను ఆనందిస్తున్నాను, నా తండ్రి నా యందు ఆనందిస్తాడని తెలిసి నేను ఆనందిస్తున్నాను. అది దేవుని చిత్తమయ్యింది. ఆనందం అనేది మనము అనుభవించాలి. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండకూడదు. మౌనముగా ఉండే వాళ్ళ గురించి అంటాడు 115వ కీర్తన 17వ వాక్యంలో, మౌనముగా ఉండేవాళ్ళు మృతులు అంటారు. కీర్తనలు 115వ అధ్యాయము 17వ వాక్యంలో ఉంటుంది. చదవండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతించు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోయేవారు యెహోవాను స్తుతించరు. వాళ్ళతో మనకు పనిలేదు. మనమైతే దేవుణ్ణి స్తుతి ఎలాగా? సంతోషముతో యెహోవాను సేవించుడి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహ గానము చేయుచు యెహోవా సన్నిధికి రండి. సంతోషముతో దేవుని సన్నిధిని నిలబండి, ఆయన ఆశీర్వదిస్తాడు. దెసలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. దెసలోనికీయులకు రాసిన 1వ పత్రిక
2వ అధ్యాయము 3వ వాక్యంలో ఉంటుంది ఒక మాట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యము. ధైర్యము తెచ్చుకుంటమని ఆ, మీకు తెలియను. ఆ. ఏలయనగా ఏలయనగా మా బోధ ఆ. కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మోసయుక్తమైనది కూడా కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని యందు సంతోషపెట్టువారమై బోధించుచు. దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. మనము సంతోషముగా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన అంటాడు, మా బోధ అర్థమైంది కాదయ్యా, మా బోధ తప్పు బోధ కాదు, మరి పరిశుద్ధమైన బోధ. మేము మనుషులను సంతోషపెట్టే బోధ బోధించము, ముఖస్థుతి కలిగిన బోధ మేము చెయ్యము, దేవుణ్ణి సంతోషపెట్టే బోధే మేము చేస్తాము. మనుషులను సంతోషపెట్టే బోధ లేకపోలేదు, మనుషులను మభ్యపెట్టే బోధ లేకపోలేదు. అయితే ఆయన అంటున్నాడు, మేము దేవుణ్ణి సంతోషపరిచే బోధ చేస్తాం. దేవుని సన్నిధిలో సంతోషముగా ఉండమని, దేవుని సన్నిధిలో ఉత్సాహ గీతములు పాడమని మేము సెలవిస్తాము, చెప్తాము, నేర్పిస్తాము. కారణం సంతోషముగా దేవుని సన్నిధిలో ఉండాలని మేము ఆశిస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సంతోషముగా దేవుని యొక్క సన్నిధిని నిలవండి. ఐహిక విచారముల వల్ల మీరు సాతానుకు తావిచ్చిన వాళ్ళు అవుతారు. నేను బాధపడుతున్నప్పుడు, దేవా మందిరం పని ఆగిపోయింది అయ్యా, అయ్యా విశ్వాసులు జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయనా నువ్వు కాపాడు, మందిరం పని జరిగించు, విశ్వాసుల జీవితాలను లేవనెత్తు. అనేక విషయాల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు దేవునికి సమర్పించుకున్నావు, దేవుడు నడిపిస్తాడు. నువ్వేదేదో ఆలోచనలు కలిగి ఉన్న వ్యర్థమైన ఆలోచనల వల్ల సాతానుగాడు నీకు ప్రవేశిస్తాడు. నువ్వు జాగ్రత్త. ఐహిక విచారము కలిగి ఉండబాక, నీ సొంత నిర్ణయాలు నెరవేర్చుకోబాక, నీ సొంత ఆలోచనలు నెరవేర్చబాక, తొందరపడబాక. నిదానించు. నువ్వు నడిపించే దేవుడు ఉన్నాడు, నీకు మార్గాన్ని చూపే దేవుడు ఉన్నాడు, నీకు దిక్చూచి నీకు సరి అయిన మార్గాన్ని నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు. నువ్వు నిదానించు. సంతోషముగా దేవుని సన్నిధిలో ఉత్సాహ గానములు పాడుతూ దేవుని స్తుతిస్తా ఉండు. నీ చింత యావత్ ఆయన మీదవి, ఆయన నెరవేరుస్తూ నిత్య సంతోషం నీ తలపైన నిలుపుతాడు. ఆయన కృప చేత నిన్ను నడిపిస్తాడు. ఆయన కృప తోడయుని నడిపిస్తుంది. వ్యర్థమైన ఆలోచనలు చేసుకోమాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 97:12 నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధాలయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. యెహోవా యందు సంతోషించమని ఎవరికి చెప్తున్నాడంటే నీతిమంతులకు. ఎవరైతే ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా జీవించాలని నిర్ణయించుకొని నీతిమంతులుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు, వారికి దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతులు అవినీతిమంతులారా సంతోషించమట్లేదు. వారి బ్రతుకాలు ఎలాగో బ్రతుకుతున్నారు, వాళ్ళతో మనకు అనవసరం. ఆయన చెప్తున్నాడు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. యెహోవా యందు సంతోషిస్తే ఆయన నీకు తప్పక నిత్య సంతోషం నీ తలపై నిలుపుతాడు.
నువ్వు దుఃఖముఖునివై ఉంటే, ఎప్పుడు రోదన వేదన రకరకాల బాధలు సమస్యలు నువ్వు సతమతమవుతూ ఉన్నట్టయితే సాతాను గాడిని మెల్లమిడికి కూర్చుంటాడు. ఇంకా కొత్త సమస్యలు సృష్టిస్తాడు, నిన్ను నలిగిపోయేటట్టు చేస్తాడు. ఈ జీవన విధానమైన సమస్యలో నిన్ను నలిపేస్తాడు. అదే వేద కలిగిన బాధ కలిగిన నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, యెహోవాయే నా కాపరిగా, నాకేమి కొదవలేదని నువ్వు ఎప్పుడైతే యథార్థత జీవితాన్ని జీవిస్తావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు నడిపించే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆదరణకర్త అయిన తండ్రి ఆయన చెప్తున్నాడు. ఒకసారి చివరిగా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 30వ వాక్యంలో ఉంటుంది ఒక మాట. ఫిలిప్పి 2:30. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధమై ఉండెను. కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొనుడి, అట్టి వారిని ఘనపరచుడి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించు. చూడండి, అట్టి వారిని పూర్ణ ఆనందముతో చేర్చుకొనండి. ఎవరిని? దేవుని సేవ నిమిత్తము ప్రాణమును సహితం లెక్క చేయనటువంటి వారిని మీరు చెప్తున్నారు. పూర్ణ ఆనందంతో చేర్చుకోండి. ఆనందంతో సంతోష గీతాలు పాడుతూ దేవుణ్ణి ఆనందంతో ఆరాధించండి. మీకు చెప్తున్నాడు, మెట్టుకు మీరు ఆనందించండి, సంతోషంతో ఉండండి. ఐహిక విచారము వద్దు, దుఃఖము వద్దు, బాధ వద్దు. ఆ దేవుని సన్నిధానంలో, ఆ నూతన యెరూషలేము పట్టణములో దుఃఖమైన, బాధ అయిన, వేదనైన, రోదనైన, ఆలోచనైన ఏమీ లేదు. నిత్య సంతోషము వారి తలలపై ఉంటుంది. ఆ జీవితానికి మనం అలవాటు పడాలంటే ఇక్కడ మనకు ఐహిక విచారం ఉండకూడదు. ఇక్కడ మనము సంతోషముతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తోత్రానికి స్తుతికి పాత్రుడు. ఆరాధనకు యోగ్యుడైన తండ్రిని మనము ఆనందముతో ఆరాధించాలి. అందుకే ఆయన చెప్తాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదయ్యా, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, లేక పరిశుద్ధాత్మ అనుభవాలతో ఎప్పుడైతే నడిపించబడతామో, మనం దిగులు పడము, ఆలోచించము, ఐహిక విచారానికి లోను కాము, సాతాను కుతంత్రాలకు తావిచ్చిన వాళ్ళము కాము. నీతిమంతులారా యెహోవాను గురించి ఆనందించుడి, ఆయన గురించి కొత్త కీర్తన పోడుడి. ఆ నిత్య సంతోషం మనం అనుభవించాలంటే నిశ్చయముగా దేవుణ్ణి మనము ఆరాధించాలి, సంతోషముగా కీర్తించాలి, ఘనపరచాలి. ఆయన కృపచేత నడిపించబడాలి. సంతోషముగా ఉన్నవారు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారు, ఘనపరుస్తారు, ఆరాధిస్తారు. ఏడు ముఖాలు వేసుకొని దుఃఖముఖులయ్యి, దేవుడు మాకేం చేశాడు, మాకేం చేయలేదు, మేము ఇంకా అయ్యా అది అయ్యా మా పిల్లవాడికి ఉద్యోగం, మా పిల్లకు పెళ్ళి, ఈ రకమైనటువంటి దుఃఖముఖులై మీరు ఉండకూడదు. అది దేవుని చిత్తము కాదు. మీరు సంతోషంగా ఉండండి. అడుగుడి, మీకు అడగండి, మనకేం కావాలని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇక మీరు ఎప్పుడు ఉదయం లేచిన కాదు సాయంత్రం వరకు ఏడ్చి కాదు, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి. ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర ఏకాంతంగా ఆయనకు మొరపెట్టుకునేటప్పుడు, ఉపవసించి ప్రార్థించేటప్పుడు మనకున్న మనోదు